గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు, ఒక 10-12 ఎండుమిర్చి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా వేయించాలి. ఇది ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పొయ్యి కింద పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక పిడికెడు నువ్వులు వేసుకోవాలి. కొంచెం సేపు వేయించుకోవాలి. వీటిని కూడా ఇవి వేగినవి 1 టీ స్పూన్ ధనియాలు వేసుకో. ఇది శనగాకు. దీన్ని మంచిగా శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకున్నాను. ఈ ఆరబెట్టుకున్న శనగాకుని ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇది వేడయ్యే వరకు వేయించుకోవాలి. ఆకు కూడా వేగిందండి. ఇలా అన్నీ వేగిన తర్వాత 2 రెమ్మలు టేస్ట్ కోసం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరక వీటి కోసం బెల్లం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయాలి. శనగకాయ పొడి రెడీ అయిందండి. ఇది వేడి అన్నం నెయ్యి వేసుకొని కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. దీన్ని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే 15 days అయినా ఉంటుంది.